శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటకొస్తుంటే ఎంత బాధగా అనిపించింది తెలుసా మామ. ఆ ప్రాసెస్ ఏందో, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్, ఆ పనికిరాని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వాళ్ళందరూ వచ్చి ఆ సుమన్ శెట్టి అని శ్రీజని హీలియం బెలూన్స్ ని కట్ చేసి ఎవ్వరు ఉండాలని చెప్పేసి ఓటింగ్ చేసి, ఆ టైంలో నేను శ్రీజని చాలా క్లోజ్ గా చూసిన. క్లోజ్అప్ షాట్స్ కూడా పెట్టిండు బిగ్ బాస్. ఆమె లోపల జరుగుతున్న సంఘర్షణ ఆమె కళ్ళల్లో కనబడ్డది. ఊపిరి తీసుకోవడానికి కూడా ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సీరియస్ చెప్తున్నా, ఒక మనిషిని చంపి బయటికి ఎలిమినేట్ చేసి బయటికి పంపించినట్టు అయింది నాకు అది. ఎంత హర్ట్ అయి ఉంటది ఆ అమ్మాయి. ఇదేనా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది? ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తారు అసలు? బట్ శ్రీజ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వ్యాలిడ్ గా మాట్లాడింది. ఒక మంచి మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలాగా అనిపించింది. సరే మచ్చా, ఇన్ని రోజులు తన వాయిస్ ఏంటో, తను ఎట్లుందో, షాకిని డాకిని అనే ఆమెకు పేరు రావడం, ఇవన్నీ పక్కన పెడదాం. బట్ టుడే ఈ రోజు జరిగిన ఎలిమినేషన్ అది అయితే ఉందో అది సీరియస్ గా బాధేసింది నాకు. మీకేమనిపించింది శ్రీజ ఎలిమినేషన్ మీద? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అండ్ మాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ శ్రీజ, నీ జనాలు, నిన్ను ప్రేమించిన నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను ఎప్పుడు హేట్ చేయలేదు. వాళ్ళు నీ సైడే ఉన్నారు, నీకు ఓట్లేసిళ్ళు. బట్ ఇది బిగ్ బాస్ యాజమాన్యం అనుకొని చేసిన ఎలిమినేషన్. బీ స్ట్రాంగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.